హిందూస్‌కి గావచ్చు, లేదంటే ఒక ఇండియన్స్‌కి గావచ్చు, ఒకలాంటి ఎమోషన్. హ్మ్. సో, అట్లాంటిది ఒక టెర్రరిస్ట్‌ల దాడి మనం జూసాం. ఉగ్రదాడి. అవునండి. సో, ఏంటి అసలకక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయండి? ఎందుకంటే అక్కడ కూడా మీరు శివశక్తియా? ఆపరేషన్ శివశక్తి అండి. యెస్. అందులో కూడా పాల్గొన్నారు. అవునండి. సో, అవును. అసలకి ఆ బోర్డర్ సిట్యుయేషన్స్ ఎట్లా ఉంటాయి సార్ అసలు? ఇప్పుడు జమ్మూ సిచ్యువేషన్ కనుక మనం చూసినట్లయితే అండి, మనకి ఎంటైర్ స్ట్రెచ్ చూస్తే పాకిస్తాన్ బార్డర్, చైనా బార్డర్, ఇటు బంగ్లాదేశ్ బార్డర్ ఇవన్నీ కూడా బార్డర్ ఏరియాస్ అండి. హ్మ్. మనకి ఎక్కువగా టెన్షన్ ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా పాకిస్తాన్ బార్డర్ కానీ, చైనా బార్డర్ కానీ, ఇటు బంగ్లాదేశ్ బార్డర్ కానీ. ఇటు ఈ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి బార్డర్ కనుక మనం చూసినట్లయితే టెరైన్ చాలా బ్యాడ్ వెదర్ కండిషన్స్ ఉంటాయి, అన్యులేటెడ్ టెరైన్ ఉంటుంది, బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి. ఇటువంటి దాని బట్టి ఏదో జస్ట్ మనం పంజాబ్ ఉన్నదనుకోండి, ఇండో పాకిస్తానీ పంజాబ్ బార్డర్, అక్కడ మనం ఒక కంచి వేసి ఆ కంచిలో మనం విజిబిలిటీ అనేటువంటి చూసుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయండి. కాశ్మీర్లో ఆ పరిస్థితి ఉండదండి. అక్కడంతా కూడా టెరిటరీ అనేటువంటిది చాలా డిఫికల్ట్గా ఉంటుందండి. అలాగే అక్కడ ఉన్నటువంటి రిలీజియస్ కంపోజిషన్ కానీ, అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ కానీ మీరు చూసినట్లయితే ఎంటైర్ జమ్మూ కాశ్మీర్ని మనం 3 రీజన్స్ కింద డివైడ్ చేయొచ్చండి. ఫస్ట్ కింద ఉన్నటువంటి జమ్మూ సెక్టార్, ఆ జమ్మూ ప్రాంతం. తర్వాత ఆ మధ్యలో యాక్చువల్ మనం వ్యాలీ అంటాం కదండి, అది శ్రీనగర్ వ్యాలీ, యాక్చువల్గా శ్రీనగర్ ప్రాంతం. ఇటు కొండలు, జమ్మూలో కొండలు, లడాఖ్లో కొండలు, ఈ మధ్యలో ఉన్నటువంటి లోయ ప్రాంతమే శ్రీనగర్, సుందరమైనటువంటి ప్రాంతం, పర్యాటక ప్రాంతం. సో ఫస్ట్ మనం జమ్మూ కాశ్మీర్కి ఎంటర్ అవ్వాలంటే జమ్మూకి ఎంటర్ అవుతాము. జమ్మూ దగ్గర నుంచి శ్రీనగర్కి వెళ్తాము. ఇప్పుడు సంఘటన జరిగినటువంటి ప్రాంతం శ్రీనగర్ వ్యాలీ. దానిపైన మనకి కార్గిల్ వారు జరిగినటువంటి ప్రాంతం లడాక్ రీజన్ అండి. ఇది మనకి ఎంటైర్ కాశ్మీర్లో ఉన్నటువంటిది. అక్కడ ఉన్నటువంటి రిలీజియస్ కంపోజిషన్ కనుక మనం చూసినట్లయితే నివసిస్తున్న ప్రజలు జమ్మూ ప్రాంతంలో మనకి హిందువులు, సిక్కులు మెజారిటీ అండి. ముస్లింలు మైనారిటీ, తక్కువ సంఖ్యలో ఉంటారు. శ్రీనగర్ ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి ముస్లింలు మెజారిటీగా ఉంటారండి. చాలా ఎక్కువ మంది ముస్లింలు ఉంటారు. హిందువులు తక్కువగా ఉంటారు, సిక్కులు తక్కువగా ఉంటారు. లడాక్ రీజన్ దగ్గరికి వచ్చేసరికి ముస్లింలు, బౌద్ధులు, బుద్ధిస్టులు వీళ్ళు మెజారిటీ, హిందువులు మైనారిటీ. ఇది రిలీజియస్ కంపోజిషన్. ఎక్కడైతే ముస్లింలు ఎక్కువగా ఉన్నారో శ్రీనగర్ ప్రాంతం, ఇట్ ఈస్ అ హాట్ స్పాట్ అండి. ఎప్పుడు కూడా నిప్పులు కొలిమిలాగా అక్కడ ఎప్పుడు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటాయి. చూడండి, అనంతనాగ్ లో కానీ, లేకపోతే అనంతనాగ్ డిస్ట్రిక్ట్, లేకపోతే అమర్నాథ్ యాత్ర, ఇవన్నీ కూడా చూసినప్పుడు దాడులు అనేవి ప్రత్యక్షంగా జరుగుతూ ఉంటాయండి. అయితే ఇక్కడ ప్రజలకు ఉన్నటువంటి రిలీజియస్ సెంటిమెంట్స్, మీరు సెంటిమెంట్స్ అన్నారు కూడా చెప్తున్నారు, సెంటిమెంట్స్ దగ్గరికి వచ్చేసరికి ఈ శ్రీనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో, ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కొంతమంది వీళ్ళ తాలూకు ప్రజలు అక్కడ ఉండిపోవడం వల్ల, వీళ్ళ బంధువులు ఉండిపోవడం వల్ల వీళ్ళ ఫీలింగ్స్ ఎప్పుడు కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వైపే ఉన్నాయి. సో ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు ఏమంటున్నారు అంటే, ఈ కాశ్మీర్ని ఆజాద్ కాశ్మీర్ని చేస్తాం, కాశ్మీర్కి స్వతంత్రం ఇస్తాం. అరే, బ్రిటిష్ వారు వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది, నువ్వెవడు స్వతంత్రం ఇవ్వడం అంటే భారతదేశము కాశ్మీర్ని కబలించి వేస్తుంది. చూడండి వాళ్ళ బ్రెయిన్స్ ఎలా స్పాయిల్ చేస్తున్నారో, ఐడియాలజీ ఎంత డేంజర్గా ఉందో. భారతదేశం ఆధీనంలో ఆ రాజా హరిసింగ్ భారతదేశానికి సంతకం పెట్టి ఆ ఒప్పందం ప్రకారం ఆయన ఇస్తే, వాళ్ళు ప్రచారం చేస్తుంది ఏంటి అంటే, పాకిస్తాన్ ప్రచారం చేస్తుంది భారతదేశం కాశ్మీర్ని కబలించి వేస్తుంది, కబంధ హస్తాల్లో వాళ్ళని పీడిస్తుంది, కాశ్మీర్ ప్రజలను పీడిస్తుంది. కాబట్టి ఈ కాశ్మీర్ని స్వతంత్రం తీసుకురావడం కోసం, కాశ్మీర్కి స్వతంత్రం ప్రసాదించడం కోసం మా యొక్క జిహాద్ వీరులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు స్వతంత్ర వీరులు అంటండి, స్వతంత్ర సమరయోధులు అంట వాళ్ళు. జిహాద్, ఈ జిహాద్ కోసం పోరాడుతున్నటువంటి టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆజాద్ కాశ్మీర్ కోసం పోరాడుతున్నారు అని చెప్పేసి అనేసరికి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ యొక్క సెంటిమెంట్స్ ఎలా తయారైనాయి అంటే, మనం ఈ జిహాద్లో మనం పాల్గొందాం, మన పిల్లల్ని ఈ జిహాద్లో పోరాటంలో ఏకం చేద్దాం, ప్రో పాకిస్తాన్గా మారడం అనేటువంటి జరిగింది గత 70 సంవత్సరాలుగా చూసుకుంటే కనుక. ఎప్పుడైతే మన చారిత్రకపరమైనటువంటి నిర్ణయం ఆర్టికల్ 317 రద్దు చేశామో, సెంటిమెంట్స్ ఏ పార్ట్ అండి. ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది క్లియర్ అయిందండి. ఫస్ట్ మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, ఆ యొక్క జమ్మూ ప్రాంతము, అలాగే ఈ కాశ్మీరు, ఈ ప్రాంతం శ్రీనగర్ ప్రాంతము, వీటినన్నింటినీ కూడా నిలువుగా చీల్చేసి కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చేసి అక్కడ సాధారణమైనటువంటి జీవన పరిస్థితిని నెలకొనే విధంగా చేయడం అనేటువంటి జరిగిందండి.
ఎందుకంటే ఆర్టికల్ 370 అనేటువంటిది కాశ్మీర్ ఒప్పందంలో అక్కడ రాజా హరి సింగ్ తో జరిగినటువంటి ఒప్పందంలో దాన్ని ఎలాగన్నా సరే స్వయం ప్రతిపత్తిని కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ఆర్టికల్ 370 పెడితే అదే మన దేశానికి ఒక రకంగా చెప్పాలంటే తీవ్ర నష్టాన్ని కలిగించిందండి. వాళ్ళకు ఒక ఫీలింగ్ ఇచ్చింది, మేము భారతదేశంలో అంతర్భాగం కాదు. ఆర్టికల్ 370 స్వయం ప్రతిపత్తిలో భాగంగా కాశ్మీర్కి ప్రత్యేక రాజ్యాంగము, భారతదేశంలో చేసినటువంటి చట్టాలు ఏమీ కూడా కాశ్మీర్లో చెల్లవు. అది ఆ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టుకుని వాళ్ళు ప్రత్యేక మెజారిటీతో ఆమోదిస్తే అప్పుడు ఓకే. అంటే నిర్ణయాన్ని వాళ్ళకి వదిలేసరికి వాళ్ళకి ఎప్పుడు కూడా ఫీలింగ్ ఎలా ఉందంటే మనం భారతదేశంలో అంతర్భాగం కాదు అనేటువంటి ఫీలింగ్, స్పెషల్ కేటగిరీ అనేటువంటి ఫీలింగ్ వచ్చేసింది వాళ్ళకి. 2 పౌరసత్వాలండి, కాశ్మీర్ పౌరసత్వం, భారతదేశం పౌరసత్వం. అంటే సిచ్యువేషన్ అంతా కూడా చాలా ఘోరంగా తయారైంది. ఓకే, అప్పటి పరిస్థితులను బట్టి మనం ఇచ్చాము. ఇప్పుడు మన దేశ సమగ్రతను సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం కోసం దాన్ని రద్దు చేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి రద్దు చేశాము. సాధారణ జీవన పరిస్థితులు నెలకొంటున్నాయి కాశ్మీర్లో. జమ్మూ కాశ్మీర్లో మెయిన్ సోర్స్ ఏంటి అంటే అక్కడ టూరిజం అండి. ఎందుకంటే చాలా సుందరమైనటువంటి ప్రాంతం, టూరిస్టులు విజిట్ చేసేటువంటి ప్రాంతం. ఎవరైనా సరే వేసవిలో సేద తీరాలన్నా లేదా మనందరికీ కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉంటుందండి. ఎప్పుడు సముద్ర తీరాల్లో ఉండేటువంటి వాళ్ళు, మైదానాల్లో ఉండేటువంటి వాళ్ళు ఆ యొక్క మంచు కొండలు చూడాలి అని అనుకుంటారు కాబట్టి ఆ ప్రాంతం మంచి టూరిస్ట్ స్పాట్గా ఉందండి. శ్రీనగర్ దాల్ లేక్లో విహరించడం కానీ లేకపోతే అక్కడ మంచు పడుతున్నటువంటి కొండల్లోకి వెళ్ళడం కానీ చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం శ్రీనగర్, సుందరమైనటువంటి లోయ. అక్కడ ఉండే టూరిస్ట్ స్పాట్స్ ఉండే వాళ్ళు కావచ్చు, ఏకంగా బంద్ ప్రకటించి నిరసనలు వాళ్లే చేస్తున్న పరిస్థితి వల్ల మనం చూస్తున్నాం. మరి కారణం ఏంటంటే ఈ రోజు అక్కడికి వెళ్ళినటువంటి టూరిస్టుల మీద దాడి చేస్తే రేపు పొద్దున ఎవరైనా సరే వెళ్ళడానికి సంకోచిస్తారండి. దానివల్ల ఎవరు ఉపాధులు కోల్పోతున్నారు. టూరిస్టులు అందరూ కూడా బ్యాక్ అయిన పరిస్థితి, ఉన్న బుకింగ్స్ అన్ని కూడా క్లియర్ చేసుకున్న సిచ్యువేషన్స్. అవునండి, ఖచ్చితంగా. అయితే ఇంత జరుగుతున్నా కూడా ఇటు మోడీ ప్రధానిగా బీహార్ గడ్డ నుంచి స్పందించాడు, అటు జమ్మూ వాళ్ళు ఎవరైతే ఉన్నారో టూరిజం స్పాట్స్ చూసుకోవడం కావచ్చు, అక్కడ గైడ్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా స్పందించి ర్యాలీలు తీస్తున్నారు. కానీ ఇన్సిడెంట్ జరిగి 2 రోజులు అవుతుంది, అయినా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఇప్పటి వరకు నోట మాటే లేదు. దీన్ని ఎట్లా తీసుకోవచ్చు? అతను చేయవలసిన డ్యామేజ్ ముందే చేసేసాడండి. అంటే ఏప్రిల్ 15th ఏదైతే మునీర్ మాటల్లో ఇవాళ మనం సజీవ సాక్ష్యంగా చూడొచ్చా? 100% అండి. దీని వెనకాల బ్యాకప్ అయింది ఏంటంటే ఆసిఫ్ మునీర్ యొక్క స్టేట్మెంట్. పాకిస్తానీ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆసిఫ్ మునీరు, ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. అలాగే ఇక్కడ జరిగినటువంటి సంఘటన వెనకాల అతని హస్తం కూడా కనిపిస్తుందండి. దెర్ ఇస్ నో డౌట్. ఇది చెప్పకనే చెప్పేటువంటి విషయం అండి. ఆటోమేటిక్లీ అంటే సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ ఆక్యుపైడ్ నుంచి వచ్చినటువంటి ఏ సంస్థ అయినా సరే దిట్ ఈస్ బ్యాక్డ్ అప్ బై ఐఎస్ఐ యొక్క క్లచెస్లు ఈ ఆర్మీ, ఐఎస్ఐ అండ్ తీవ్రవాదులు. ఈ ట్రయాంగిల్ రిలేషన్ ఏదైతే ఉందో వీళ్ళ ముగ్గురు మధ్యన ట్రయాంగిల్లో నడుస్తూ ఉంటుందండి. ఇటు తీవ్రవాదులు, ఇటేమో మన పాకిస్తానీ ఆర్మీ అండ్ ఈ యొక్క ఐఎస్ఐ. ఈ ముగ్గురిది కూడా ఇట్స్ ఎ డేంజరస్ ట్రయాంగిల్ అండి. ఇది కంటిన్యూస్గా మనకి ఎప్పటి నుంచో మనకి ఇబ్బందులు సృష్టిస్తున్నటువంటి అంశమే. ఉగ్రవాదులు వచ్చారు అంటే ఉగ్రవాదులు వెనకాల ఐఎస్ఐ బ్యాకప్, పాకిస్తానీ ఆర్మీ. కార్గిల్ వార్లో మనం చూడలేదా? కార్గిల్ వార్లో కూడా చూసింది ఏంటి అంటే అక్కడ ఉన్నది ఉగ్రవాదులు కాదు, పాకిస్తాన్ ఆర్మీ అనేటువంటి విషయం తెలుసుకున్న తర్వాతే కదా లెఫ్టినెంట్ సౌరభ్ కాలియాని వాళ్ళు దే బ్లడీ టేకెన్ ద నెయిల్స్ తీసేశారు, దే చాప్డ్ ఇంటూ పీసెస్ అండి, చర్మాన్ని ఒలిచేశారు. ఇంత భయంకరంగా ఆయన యొక్క మృతదేహాన్ని ఛిద్రం చేసి పంపించారండి. సో ఆల్వేస్ ఈ ఆసిఫ్ మునీర్ కూడా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ కూడా చూసేసరికి దీని వెనకాల 100% పాకిస్తాన్ ఆర్మీ యొక్క హస్తం, ఐఎస్ఐ యొక్క హస్తం 100% ఉందండి. సరే, ఇప్పుడు ఇంకొకటి, పంజాబ్ సరిహద్దుల్లో జవాన్ పీకే సింగ్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఏంటి అనే పరిస్థితి? ఇది చీప్ టాక్టిక్స్ డన్ బై, ఎందుకంటే ఇది ఆల్రెడీ టెన్షన్ రైజ్ అవుతుంది.